ఈ రోజు రెచ్చబండ కార్యక్రమం ద్వారా మేడం గారికి ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాము. మేడం గారండి, మరి గత 15 సంవత్సరాల క్రితం కల్లాల్లో 1450, 1500 రూపాయలు ధాన్యం 75 కేజీల బస్తా అమ్మింది మేడం గారండి. ఈరోజు నిజం తుఫాను వల్ల ఆశాజనకంగా 1700, 1600 ఒడ్డుకునే సమయంలో ఏదో రకంగా బాగుంది అనుకునే సమయంలో నిజం తుఫాను వల్ల పూర్తిగా పంట నష్టపోయి అది 800, 900, 1100కి ఇంకా ధాన్యం అమ్ముకోని వాళ్ళ రైతులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. మరి మేము గత తుఫాన్ సమయంలో టీసీసీ అధ్యక్షులుగా ఉన్న రఘువీరారెడ్డి గారిని తీసుకెళ్లి మా తరాల ప్రాంతంలో పొలం చూపిస్తే ఆ పొలం మోకాల్లోకి వచ్చింది అధ్యక్ష. రఘువీరారెడ్డి గారు కూడా వేదిక మీద ఉన్నారు, స్వయాన చూశారు మా యొక్క పొలాల్ని. అదే రకంగా మొన్న నిజం తుఫాను అప్పుడు గిడుగురు రుద్రరాజు గారు కూడా వచ్చారు. అదే ఇదేమి పొలం ఎట్టయిపోయింది, ఈ రైతు బతుకుతాడా చచ్చిపోతాడా అని చెప్పి ఆయన కూడా చాలా హృదయ సంకోచంతో ఇదైపోయారు. మరి అటువంటి సమయాల్లో ప్రభుత్వం 4 అడుగులు ముందుకేస్తుందంటే గతంలో 16,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఈసారి వీళ్ళు ఇస్తున్న గత ప్రభుత్వం 20,000 సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 సబ్సిడీ ఇస్తున్నారు హెక్టార్కి వచ్చి మేడం గారండి. ఒక హెక్టార్కి వచ్చి అంతకుముందు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వీళ్ళు 16,000 ఇస్తున్నారు. మరి 16,000 ఇస్తే మేము అనుకున్నాము ఈ ప్రభుత్వం వస్తే 80,000 ఇచ్చింది కావాలే అనుకున్నాం వాస్తవంగా హెక్టార్కి వచ్చి. మరి వీళ్ళు ఆ రోజు 1400కి 50 రూపాయలు అమ్మినా కానీ ఏ ఒక్క ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు కూల్ రేట్లు కూడా చాలా తక్కువ ఉండేయండి. వ్యవసాయం ఉత్సాహంగా ఏ రైతు కూడా వాళ్ళ పిల్లల్ని పొలం తీసుకొచ్చి పని చేయాలి అనుకోవట్లా, తండ్రి పొలాన్ని చచ్చిపోతున్నాడు కానీ ఈ కష్టం నా కొడుకు పడకూడదని చెప్పి ఆ తండ్రి ఎవరైనా అడగండి, నేను చెప్పాను కాదు, ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని ఎవరు పొలం తీసుకురావట్లా, వాళ్లే ఉంటున్నారు. పొలాలు ఏ పొలం వెళ్ళినా కానీ ఏళ్ల మీద లెక్కేసి కట్టే ఉంటున్నారు. అటువరకు పొలాలంటే పండగ వాతావరణం లాగా ఉండేది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పొమ్మనకుండా పొగబెట్టే రీతిలో చేస్తున్నాయి మేడం గారు. దీని మీద మీరు తీసుకుంటే ప్రజానికానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీకు చెబుతున్నా. మరి గత 2022, 23లో రబీలో జొన్న, మొక్కజొన్న మా ప్రాంతం కూడా సముద్ర తీరానికి అంచుగా డెల్టా ప్రాంతం మేడం. ఖరీఫ్లోనేమో వరి వేస్తాం మేడం అత్యధికంగా. రబీలో మినుము, పెసరా వేసేవాళ్ళవి. పల్లాకు తెగిన వాళ్ళ ఏంటంటే జొన్న, మొక్కజొన్నకి వచ్చాం మేడం. జొన్న, మొక్కజొన్న వేసిన టయాల్లో అందరూ కూడా 95% కూడా కౌలుదారులే మేడం. ఎందుకంటే రైతులంతా పారిపోయారు, వ్యాపార రంగాలకో ఇతర దేశాలకో వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారు. ఏ కులంలో చూసుకున్నా కానీ పేద ప్రజలే పొలాల మీద ఉంటున్నారు. అంతా కౌలుదారులు, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఇక వ్యవసాయం కూడా దాటిపోయేది, అంతా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి వచ్చింది అధ్యక్ష. మరి ఈరోజు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అది పెద్ద దగ. రైతు భరోసా అంటేనే దగ. ఇక అదే మొట్టమొదటి స్టార్ట్. ఇక ఆ పొలం ఈ క్రాప్ చేయాలి మేడం గారండి. ఆ కాగితాలు చేయడానికైనా సరే అదేదో చేసినా అక్కడ తమ్మేయాలంటారు, తమ్ము పడతలేదంటారు. ఈ కాలం వ్యవధి మొత్తం ఈ పొలంలో పనిచేస్తున్న టైంలో రైతు భరోసా అయిపోయింది ఆ రైతు పని. ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంత కూడా తిరిగి ఎవడో ఒకడు అలా కోర్స్ చేస్తే ఆడు ప్యాడీ చేస్తే అక్కడ కాటన్ అనే ఖరీఫ్ ఈ క్రాప్ అయింది మేడం. ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తా ఉంటారు. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎన్ని గింజలు కొన్నారు చెప్పనంటే ఇది పెద్ద మోసం. ఎవరు లేదు, డైరెక్ట్ మిల్లోడు అంటారు. ప్రతి కింటాకి 4 కేజీల నుండి 5 కేజీలు కటింగ్ పెట్టుకుంటున్నారు. కేజీ 23-24 రూపాయలు పడుతుంది మేడం. 100 రూపాయలు కట్ పెట్టుకున్నారు. అది అరపార 7 మీద లెక్కేసి ఒకళ్ళు కొంటున్నారు. ఈ కొన్న ధాన్యం మొత్తం ఎవరు కొంటున్నారు? ఎఫ్సిఐ అంతా పే చేస్తుంది. ఈ రకంగా రైతుల్ని దోచుకొని చాలా దారుణంగా చేస్తున్నారు. ఇక్కడ మీరు అడగండి, వ్యవసాయ రంగ పనులకు ఎవరు అంటలా. ఆ పెద్దలు తప్పితే అసలు వచ్చేవాళ్ళు లేరు, నాశనం చేశారు. గతంలో జొన్న నష్టపోయిన పరిహారం ఇవ్వలేదు. నేను కమిషనర్ రేట్కి వెళ్ళా, అయ్యా మీ పోస్టల్ లిస్టింగ్ లో ఉంది, వాళ్ళు ఇది మార్కెట్ ఫండ్ వాళ్ళు ఇవ్వాలి, ఫైల్ ఆడమన్నారు. తిరిగి ఆ ఫైల్ నుండి కమిషనర్ రేట్కి తీసుకొచ్చాం. కమిషనర్ రేట్కి తీసుకొస్తే ఐఏఎస్ ఆఫీసర్ చెరుకూరి హరికిరణ్ గారు
నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను మీకు కమిషనర్ గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను మనం ఇన్ని కోట్లు ఇక్కండి అది కూడా ఇవ్వండి అని అన్నారు. సరే అది అయిపోయింది, అది ఇవ్వాలా ఇంతవరకు. మళ్ళీ మాకు ప్రకృతి కూడా అనుకూలించట్లేదు రైతుల్ని. వర్షం కావాల్సినప్పుడు వర్షం పడుతుందా, వర్షం అవసరం లేనప్పుడు వర్షం పడుతుంది. మా దగ్గర మంత్రతంత్రం ఉండదుగా మేడం. వాళ్ళు యువతలు బైకుల్లోకి టీవీల ముందుకు వచ్చి రైతులందరూ ఎలక్ట్గా ఉండండి, అయ్యా దండి మీద ఆరేసిన బట్టలు మేడం తీసుకొచ్చి ఇట్లా వేయటానికి అసలు మసిపూసి మారేడుగా పట్టాలు లేవు. ఏమన్నా గోలు పట్టా ఉంటే రాత్రి 1:00 2:00 ఇక్కడ కప్పుకుంటాం. మా దగ్గర అటువంటి సామాగ్రి లేదు. ఒక ఈరిచ్చిన పట్టాలు ఎప్పుడైతే లాట్ మీద కప్పుతామో ఆ ఎలికలు కొట్టి పాడైపోతుంది మేడం. ఈరు వచ్చినా కూడా దానివల్ల నష్టం లేదు. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మిషన్ తుఫాను వల్ల కొంతమంది ఈ క్రాప్ వల్ల చాలా మంది పేర్లు రాసిన పేర్లు కూడా ఇంతవరకు పంట నష్టపరిహారం ఇలా జనవరి 8వ తారీఖున వేస్తామన్నారు. సంక్రాంతి పండుగ లోపల బాపట్ల ముఖ్యమంత్రి గారు రైతులందరికీ వేస్తామన్నారు. ఇలా 10వ తారీఖు వేస్తామన్నారు. ఇలా మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుందని రైతులందరూ కూడా ఇదవుతున్నారు. మరి మీరు తెలుసుకొని రైతులకు ఇస్తే ఎవరు కూడా రైతులకు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు నన్ను అడగరు కనుక వాళ్ళు పంట నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను.